ఈ ఊరికి ఏం కావాలనో ఆయన అది మేము అడగక ముందే చేసి పెడతాడు. రేషన్ కార్డులు కూడా 10 రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళు ఇవ్వలే. రేషన్ కార్డులు కూడా ఇప్పుడే అవుతున్నాయి. మళ్ళీ సారు సొంత ఊరు పనులు ఎట్లయితున్నాయి, ఇండ్లు కానీ రోడ్లు కానీ? అన్ని మంచిగానే చేస్తాడు, అడగకుండానే చేస్తాడు. ఇక మాకు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, సన్న బియ్యం చేస్తుండు, మళ్ళీ పోతే కరెంట్ బిల్లు ఫ్రీ ఉన్నది, జీరో బిల్లు. అన్ని మంచిగానే పనులు అన్ని మంచిగానే చేస్తుండు. అంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ గతంలో ఎమ్మెల్యేలు కానీ చేయలేదా అభివృద్ధి? ఆయన అప్పుడు వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు చేసిన పనులు ఒక్కడు కూడా లేదు. ఏ రోడ్డు లేదు, ఇల్లు లేవు, ఏం కూడా లేవు. అన్ని ఇబ్బంది. ఇక్కడ అసలు మాకిట్ మా ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లే లేవు అసలు. ఇక్కడ ఈ కాటారం మండల్లో అసలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లే లేవు. అక్కడ కాటారంలో కట్టినట్టు గానీ అవి పైసలకు అమ్ముకున్నారట. అంతేగాని ఇక్కడ ధనవాడలో ఆయన చేసింది అయితే ధనవాడకైతే ఏం లేదు. మా సార్ గత ఎమ్మెల్యే. ఇప్పుడు మా సార్ వచ్చిన కాడ నుంచి మాకు అన్ని ఈ ఊరికి ఏం కావాలనో ఆయన అది మేము అడగక ముందే చేసి పెడతాడు. గవర్నమెంట్ గురించి ఏం చెప్తావే? గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన పనులలో ఆ గవర్నమెంట్ ఏ ఒక్కటి కూడా చేయలే. రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళు ఇవ్వలే. రేషన్ కార్డులు కూడా ఇప్పుడే అవుతున్నాయి. రేషన్ కార్డులు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ఇచ్చారు కూడా. మొత్తానికి చెప్పిన పనులు చేస్తుండు మా సార్ అయితే. సార్ కూడా అందుబాటులో ఉంటాడు. ఫోన్ చేస్తేనే ఎమ్మడే రెస్పాండ్ అవుతాడు. మంచిగా చేస్తున్నాడు. లోకల్ ఎలక్షన్లు కూడా వస్తాయి, ఎట్లా ఉంటుంది మళ్ళీ? లోకల్ ఎలక్షన్ మా సార్ ఎవరిని చెప్తే వాళ్ళకే కాదు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, మేమే గెలుస్తాం అంటారు. ఏమై అది అని ధనవాడ వరకు మట్టికి మాత్రం మా ధనవాడలా మేము ఎప్పుడు గానీ చేయి గుర్తుకే మా సారదికే. మా సార్ ఎటుంటే గట్టే మా సార్ చెప్పిందే వేదం. ఆయన మేము అడగక ఉంటేనే పనులు చేసి పెడతాడు కాబట్టి ఆయన ఎవరిని చెప్తే మనం ఆయనకే సపోర్ట్ చేసి